నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్క్రీన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు మరియు ఆయన చేసిన మొదటి 5 సంతకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని, ముఖ్యంగా దేశ చరిత్రలోనే 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రం విజయనగరం వచ్చిన మంత్రి శ్రీనివాస్ జెడ్పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలో ఒకటైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో యువతలో దాగున్న నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఒక స్కిల్ సర్వే నిర్వహించడం చంద్రబాబు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. అలాగే రాష్ట్రంలో సామాజిక పెన్షన్ను 3,000 నుండి 4,000 వరకు ఒకేసారి పెంచడంతో ప్రజా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో అర్థమవుతోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో తాము పనిచేయడం గర్వంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో డయేరియా జడలు వెప్పుతోంది. వర్షాకాలం రావడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి డయేరియా కేసులు పెరిగాయని సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. రోజుకు డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇక ప్రజలు త్రాగునీరుతో, తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్తో పాటు గ్రామ పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చిన రోగులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని వారు కోరారు. కడప జిల్లా బద్వేలు మహబూబ్ నగర్ వీధిలో ఉన్న ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఆవరణం నందు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి చాందుబాషా, బద్వేలు పట్టణ ఆవాజ్ అధ్యక్షులు ఎస్ఏ సత్తర్, బద్వేలు పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ఎస్ మహబూబ్ బాషాలు మాట్లాడుతూ, బద్వేలు నియోజకవర్గంలో సుమారు 3 లక్షల జనాభా కలిగి ఉన్న ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల లేకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 11, 12 తరగతులు విద్యాభ్యాసం చేయాలంటే కడప, ప్రొద్దుటూరు, దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని అన్నారు. ఈ పాఠశాల యందు 180 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి బద్వేలు పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అనేక దఫాలుగా చెప్పినా ప్రయోజనం లేదు. డీఈఓ ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరియు ప్రజాప్రతినిధులు ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయించాలని వారు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ దర్శించుకున్నారు. ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం, అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి మారుతి, కాళేశ్వరం ఎంపీటీసీ మమత, నాగరాజు మరియు వివిధ శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి మారెప్ప తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ, మాజీ మంత్రి మారెప్ప తనపై చెక్కులు దొంగతనం చేశారని, కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని, కేసు విచారణలో ఉందని అన్నారు. తాను నిజంగా తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం సరికాదని, వ్యాపార లావాదేవీల భాగంగానే మారెప్ప చెక్కులు ఇచ్చారని, ఇంకా ఆయన తనకు డబ్బులు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుందరరాజు మాట్లాడుతూ, సుధాకర్ రెడ్డి తప్పు చేయకున్నా మారెప్ప ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. నిజంగా సుధాకర్ రెడ్డి తప్పు చేసుంటే మారెప్పకు మద్దతుగా తాను అండగా ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రముఖ వైద్యులు జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మానవ సేవే మాధవ సేవ అనే విధంగా తలంచి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద గల అమ్మ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు, వికలాంగులకు ఆయన సహాయంతో అరటిపళ్ళు, యాపిల్స్, బ్రెడ్స్ అందించారు. వృద్ధాశ్రమం నందు వృద్ధులు డాక్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ప్రజా ఆరోగ్యంపై మున్సిపల్ శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పలు కాలనీలో పర్యటించారు. మంచినీటి సరఫరా, నీటి నాణ్యతపై ప్రజలను నేరుగా కలుసుకుని ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. అందులో భాగంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పర్యటించినట్టు తెలిపారు. మంచినీటి సరఫరా నాణ్యతను పరిశీలించామని, పలు ప్రాంతాల్లో సుమారు 600 శాంపిల్స్ సేకరించి పరీక్షించినట్లు తెలిపారు. నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవని, నిబంధనల ప్రకారమే మంచినీటి నాణ్యత ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద కూతురు కోసం తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాలెంపల్లి గ్రామానికి చెందిన జ్యోతమ్మ, రమణల ఏకైక కుమార్తె భావనశ్రీ అదే గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డితో గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమదంట ఉదయం తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని డీఎస్పీని రక్షణ కావాలని ఆశ్రయించారు. దీంతో పుంగనూరు పోలీస్ స్టేషన్ ముందు భావనశ్రీ తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ కూతుర్ని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది.
నిర్మల్ జిల్లాలోని బాసరా మండల కేంద్రంలో భూ కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. బాసరా మండల పరిధిలోని శివార్లలో ఎన్నో ఏళ్లుగా గల వంశపారంపర్య భూమిని సుమారు 40 ఎకరాల పట్టా భూమిని వక్ఫ్ బోర్డు భూమిగా మార్చారని, కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా గానీ బాసరాలోని కొందరు నాయకుల అండదండలతో తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ అతిథి గృహంలోనే బాధితులు మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ భూమిని తమకు ఇప్పించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపంపై స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త అంటూ నిన్న ప్రచురించిన వార్తకు ఆసుపత్రి సిబ్బంది స్పందించి పేరుకుపోయిన చెత్తను క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. చెత్త చెదారాన్ని తొలగించే విధంగా కృషి చేసిన 1 టీవీ ఛానల్కు రోగులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.